జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికలు 2024 లెక్కింపు ఉన్న నేపథ్యంలో కాకినాడ జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సమక్షంలో ఆర్మడ్ రిజర్వ్ క్విక్ రియాక్షన్ టీమ్స్, లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం వెనుక గల పెరేడ్ గ్రౌండ్స్లో సుమారు 100 మంది క్యూఆర్టీ స్టాఫ్తో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజలు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి అనే పద్ధతిలో భాగంగా అక్రమ జన సమూహాలను కంట్రోల్ చేయటకు మొదటగా వార్నింగ్ ఇచ్చుట, అది వెనకపోతే టియర్ గ్యాస్ ప్రయోగించుట, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీచార్జ్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాని ఎడ్ల ఫైరింగ్ చేయటం వంటివి ఈ మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. క్యూఆర్టీ టీంలను అన్ని నియోజకవర్గాల్లో నియమించి వారికి తగిన శిక్షణ ఇచ్చినట్లు, వారిని అన్ని ముఖ్యమైన కోడల్లో నియమించినట్లు తెలియజేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి గాను క్యూఆర్టీ టీంలకు తగిన శిక్షణతో తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. ప్రతి నియోజకవర్గానికి అవసరాన్ని బట్టి క్యూఆర్టీలను నియమించినట్లు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకలను అణిచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోనికి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ డి సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.